హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ తారా టైలరింగ్ 984. అందరు బాగున్నారా? ఇది వచ్చేసి పైపింగ్ చేస్తున్నాను బ్లౌజ్. అయితే నేను బ్లౌజ్ గురించి మాట్లాడాను కాదు, కానీ నా మనసులో కొద్దిగా బాధ అనిపించి మాట్లాడాలి, మీతో చెప్పుకోవాలనేసి నేను మీతో చేసుకోవాలనుకొని నేను మాట్లాడుతున్నాను. ఈ రోజు పండగ రోజు అయితే నిజంగా చెప్తున్నాను, పొద్దున చాలా డిసప్పాయింట్ అయితే అయిపోయానండి. నేను ఒక్కొక్కరు ఫోన్లు చేసి మాట్లాడుతున్నారు, ఒకలాగా మాట్లాడుతున్నారు. చాలా బాధ అనిపిస్తుంది నాకు. నేను వాళ్ళకి అర్జెంట్ ఉన్నప్పుడు కుట్టిస్తాను, అన్ని చేస్తాను, కానీ కొద్దిగా హర్టింగ్ గా మాట్లాడినప్పుడు చాలా బాధ అనిపిస్తుంది. మళ్ళీ తర్వాత బాగానే మాట్లాడతారు, కానీ అది ఏదైనా కానీ టైలర్స్ ఇంట్లో కుట్టుకునే చూడండి. నేను కుడుతున్నాను అనేసి డిసప్పాయింట్ అయ్యాను. మా ఆయన వచ్చేసి ఛాయ్ అయితే ఇచ్చాడు. థ్యాంక్ యూ బావా, నిజంగా నువ్వు నా జీవితంలో నువ్వు చాలా ఇంపార్టెంట్. లవ్ యూ సో మచ్ బావా. అంటే ఎలా ఉంటుందంటే, ఇంట్లో కుట్టే మిషన్ కుట్టే వాళ్ళంటే కొద్దిగా చీప్గానే చూస్తారండి. నిజంగా చాలా అంటే చాలా చీప్గా చూస్తారు. మనం ఎంత నీట్గా ఫినిషింగ్ ఇచ్చినప్పటికీ మనకు అసలు గుర్తించరు. ఏదో గతి లేకుండా కుడుతున్నారేమో అనుకుంటారు, కానీ గతి లేక కాదండి కుట్టేది. అవసరాలకి ఏదో ఒక్కొక్కటి యూజ్ అయితే వచ్చిన పని అని కుట్టుకుంటాం మేము. నిజం చెప్పాలంటే నాకున్న ప్రాబ్లమ్స్ మాకున్నవి కుట్టుకుంటాం మేము. నిజం చెప్పాలంటే మా ఆయన వద్దు, కుట్టకు అవసరం లేదు అని చెప్తున్నాడు, కానీ నాకున్న హెల్త్ ఇష్యూస్కి హెల్త్ అంటే నడుము నొప్పి చాలా ఉంది. అయినప్పటికీ నేను స్టిచ్ చేస్తున్నాను, ఎందుకంటే మా పాప కోసం అని. నాకు పాపకి హెల్త్ కొద్దిగా ప్రాబ్లం, ఆమెకి మేజర్ ప్రాబ్లం ఉంది. తనకి ట్రీట్మెంట్ కోసం అనేసి ఇబ్బంది పడుతున్నాము. అలా అని చిన్నగా యూట్యూబ్ ఛానల్ కూడా ఓపెన్ చేసుకుంటే దానికి ఒకవేళ ఫ్యూచర్లో ఇది క్లిక్ అయితే మేము పాపకి కొద్దిగా మెరుగైన ట్రీట్మెంట్ చేయించుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను. ప్లీజ్ అండి, నా ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్టయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మీరు ఒక్క లైక్ వల్ల ఇది ఎక్కువ మందికి యూట్యూబ్ అయితే రికమెండ్ చేస్తుందండి. ఓకేనా అండి. ఇది వచ్చేసి హ్యాండ్స్కి అయితే పిలకలు వేస్తున్నాను. నిజంగా ఈరోజు చాలా మనసు అనేది బాధగా ఉంటుంది. ప్లీజ్ మీరు ఒకవేళ ఎవరితో కుట్టించుకున్నా కూడా టైలర్స్ కొద్దిగా నిదానంగా చెప్పండి, కొద్దిగా ర్యాష్గా మాట్లాడకండి. ఇంట్లో కుట్టే టైలర్స్ అయినా ఎవరైనా కానీ వాళ్ళు కూడా మనుషులే, వాళ్ళకు కూడా మనసు ఉంటుంది, వాళ్ళు బాధపడతారు అనే ఉద్దేశంతో మీరు మాట్లాడండి. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అది ఎవరైనా సరే, నా స్థానంలో ఎవరున్నా సరే కొద్దిగా బాధపడతారు.